వెల్కమ్ టు హెల్త్ గురు. గర్భంలోని శిశువు మెదడుకు గాలి కాలుష్యం ముప్పుగా ఉంటుందా? గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు ఇవే. ఒక తల్లి గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తల్లి తినే ఆహారం ఎంత ముఖ్యమో తల్లి పీల్చే గాలి కూడా అంతే ముఖ్యమని మీకు తెలుసా? అసలు ఇప్పటి వరకు వాయు కాలుష్యం వల్ల దగ్గు, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం మరింత ఆందోళన కలిగిస్తుంది. అదేంటంటే గర్భిణీలు ఎక్కువ కాలుష్య గాలిని పీల్చితే గర్భంలోని శిశువు మెదడు అభివృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అసలు గాలి కాలుష్యం గర్భంలోని బిడ్డను ఎలా ప్రభావితం చేస్తుంది? ఎలాంటి కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది? గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈరోజు పూర్తి వివరాలు ఈ వీడియోలో తప్పనిసరిగా తెలుసుకుందాం. గాలి కాలుష్యం అంటే ఏమిటి? మొదటిగా మన చుట్టూ కనిపించిన అత్యంత సూక్ష్మమైన ధూళి కణాలు, వాహనాలు, పొగ, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ, నిర్మాణ పనులు, ధూళి, అలానే చెత్తను కాల్చడం వల్ల వచ్చే విషపూరిత కణాలు, ఇవన్నీ గాలి కాలుష్యంలో భాగమే. వీటిలో ముఖ్యంగా PM 2.5 అనే అతి సూక్ష్మమైన కణాలు మన ఊపిరితిత్తులకు మాత్రమే కాదు, రక్త ప్రసరణలోకి కూడా చేరేంత చిన్నగా ఉంటాయి. మరి ఇది గర్భంలోని బిడ్డకు ఎలా చేరుతుంది? గర్భిణి పీల్చే గాలి ఆమె ఊపిరితిత్తులకు వెళ్తుంది. అక్కడి నుంచి కొన్ని కాలుష్య కణాలు రక్తస్రావ ప్రసరణలోకి చేరవచ్చు. ఇక పరిశోధనల అభిప్రాయం ప్రకారం వీటి వల్ల ప్లసెంటా పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. దాంతో శిశువుకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు తగ్గే ప్రమాదం కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. తాజా అధ్యయనాలు ఏం చెప్తున్నాయి మరి? స్పెయిన్లో నిర్వహించిన ఒక పరిశోధనలో గర్భధారణ సమయంలో అధిక వాయు కాలుష్యానికి గురైన మహిళలు గర్భంలోని శిశువుల మెదడు నిర్మాణంలో కొన్ని మార్పులు కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా PM 2.5, నైట్రోజన్ డయాక్సైడ్, బ్లాక్ కార్బన్ వంటి కాలుష్య కారకాలతో సంబంధం కనిపించిందని వెల్లడించారు. ఇది భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపవచ్చు? శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది గర్భస్థ దశలో మెదడు అభివృద్ధి దెబ్బతింటే తర్వాత పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, భాష అభివృద్ధి వంటి అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇది ప్రతి బిడ్డలో తప్పనిసరిగా జరుగుతుందని కాదు. ఇది ప్రమాదాన్ని పెంచే అంశంలో ఒకటిగా మాత్రమే పరిశోధకులు చెప్తున్నారు. ఇక మరి అత్యంత ప్రమాదకరమైన కాలం ఏది అంటే గర్భధారణ మొత్తం జాగ్రత్తగా ఉండడం అవసరమే. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం 2 మరియు 3వ ట్రైమెస్టర్లో అధిక కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని సూచిస్తున్నారు. మరి ఎక్కడ ఎక్కువగా ప్రమాదం ఉంది? భారీ ట్రాఫిక్ ఉన్న రోడ్లు, పరిశ్రమల ప్రాంతాలు, చెత్తను కాల్చే ప్రాంతాలు, అలాగే నిర్మాణం పనులు జరుగుతున్న స్థలాలు, ప్రదేశాలు, దుమ్ము ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండకుండా ప్రయత్నించడం మంచిదని హెచ్చరిస్తున్నారు. మరి గర్భిణీలు తీసుకోవాల్సిన తదుపరి జాగ్రత్తలు ఏంటంటే, మొదటిది ప్రతిరోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని తెలుసుకోండి. AQI చాలా చెడుగా ఉంటే ఆ రోజుల్లో అవసరం లేకపోతే బయటకు వెళ్ళకండి. రెండోది, భారీ ట్రాఫిక్ సమయంలో బయట తిరగడం తగ్గించండి. ఇక అలాగే మూడోది, ఇంట్లో గాలి ప్రసరణ బాగా ఉండేలా చూసుకోండి. తర్వాత అలాగే ఇంట్లో చెత్త, ప్లాస్టిక్ లేదా ఇతర వస్తువులను కాల్చవద్దు. ఇక ఐదో హెచ్చరిక, డాక్టర్ సలహా మేరకు పోషకాహారం తీసుకోండి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వీటన్నిటిని శరీర ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఇక ఆరవది వచ్చేసరికి, అధిక కాలుష్యం ఉన్న రోజుల్లో వైద్యులు సూచించిన మేరకు అవసరమైతే తగిన రక్షణ చర్యలు తీసుకోండి, మంచిది. కుటుంబ సభ్యులు బాధ్యత కూడా దీంట్లో చాలా ముఖ్యం. గర్భిణి ఆరోగ్యం ఆమె ఒక్కరి బాధ్యత కాదు. కుటుంబ సభ్యులు కూడా ఆమెను కాలుష్య ప్రాంతాలకు తీసుకెళ్లకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు. ఇక ఈ సమస్యకు వ్యక్తిగత జాగ్రత్తలతో పాటు ప్రభుత్వ చర్యలు కూడా చాలా అవసరమని తెలుపుతున్నారు. వాహనాల కాలుష్యం నియంత్రణ, పరిశ్రమల ఉద్గారాల పర్యవేక్షణ, చెత్త దహనం నియంత్రణం, ఎక్కువ చెట్లు నాటడం, నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడం, ఇవన్నీ ప్రజారోగ్య పరంగా చాలా కీలకం. ఒక గర్భిణి పీల్చే ప్రతి శ్వాస ఆమె ఆరోగ్యానికే కాదు, గర్భంలో పెరుగుతున్న బిడ్డ భవిష్యత్తు కూడా చాలా సంబంధం ఉంది. పరిశోధనలు చెప్తున్న సందేశం ఒకటే, స్వచ్ఛమైన గాలి అనేది విలాసం కాదు, అది తల్లి, బిడ్డ ఇద్దరికి అవసరమైన ప్రాథమిక ఆరోగ్య హక్కు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, గాలి కాలుష్యం వల్ల ప్రతి గర్భంలో సమస్యలు వస్తాయని చెప్పలేం. కానీ గర్భధారణ సమయంలో
కంపల్సరీ కాలుష్యాన్ని వీలైనంత వరకు తగ్గించడం తల్లి శిశువు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చేయండి. అలానే మా హెల్త్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.